శ్రీ గురుభ్యో నమ. స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఆముష్మిక సోపానాల గ్రంథ సంకలనంలోని పంచతత్వ వివేకాన్ని పఠించుకుంటున్నాం. అందులో మొదటి 2 తత్వాలు పఠించుకున్నాం. ఈశ్వరతత్వము, జీవతత్వము 2 పఠించుకున్నాం. 3దైన జగత్తత్వాన్ని పఠించుకుంటున్నాం. జగత్తత్వంలో కూడా ఈ జగత్తుకి మూలాధారణం ముందు జగత్ అంటే ఏంటి, పంచభూతాలు, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము అనే విషయాలు, పంచీకృతం అవడం, సూక్ష్మ శరీరం అపంచీకృతం అని, స్థూలం అపంచీకృతం అని పట్టించుకున్నాం. ఆ తర్వాత ఈ జగత్తుకి మాయలో ముంచే బంధహేతు అయి జన్మ పరంపరకు కారణమవుతున్న జగత్తు యొక్క యథార్థ స్వరూపం ఏంటి అనేది విచారించుకుందామని ప్రారంభించారు. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటనేమో, జగత్తు పంచభూతాల నుంచి పుట్టింది అని చెప్పేసి అంటున్నాం. కాబట్టి పంచభూతాలు అంటే ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, అది ఒకదాని నుంచి ఒక భూతం నుండి ఒకదాని నుంచి ఒకటి వచ్చిన పంచభూతాలు. అందులో ఫైనల్గా వచ్చేది ఆకాశం. ఆకాశం అంటే శూన్యమేమో అనుకుంటే ఆకాశంలో నుంచి ఏది పుట్టదు కాబట్టి, శూన్యంలోంచి ఏది పుట్టదు కాబట్టి అది శూన్యం కాదు. ఆకాశాన్ని కూడా తెలియజేస్తున్న ఉనికి ఒకటి ఉంది. ఆకాశాన్ని కూడా తెలియజేస్తున్న ఒక సద్వస్తువు అనేది ఉంది కాబట్టి ఉన్నది, అదే బ్రహ్మము అనేది ఫస్ట్ పాయింట్గా చెప్పారు. సెకండ్ పాయింట్లో అస్థిభాతి ప్రియం అని, వస్తువు ఉన్నది, ప్రకాశిస్తోంది, దాని మీద ప్రియం అనేది ఏర్పడుతోంది అని చెప్తున్నారు. అట్లా ప్రతి వస్తువు వస్తువు అని చెప్పుకున్నప్పుడు ఆ ఉన్నది అన్న ఉనికి అనేది ఉంటుంది కదా, అది అన్నిటికీ వర్తిస్తుంది. ఆ ఉనికి అనేది లేకపోతే ఏది వస్తువు ఉన్నట్టు తెలియదు. కాబట్టి ఆ ఉనికే బ్రహ్మము అని చెప్పేసి సెకండ్ పాయింట్ అంటున్నారు. ఇంకా థర్డ్ పాయింట్ని ఈరోజు పట్టించుకుందాం. శ్రీ గురుభ్యో నమః. జగత్తు నిజముగా సృష్టించబడినదా అని విచారింతము. సృష్టించబడినచో సృష్టికి పూర్వము జగత్తు లేకపోవలెను. సృష్టించబడిన జగత్తునకు ఆద్యంతములు ఉండవలెను. ఆద్యంతములు చూడగలిగినచో జగత్తు సృష్టించబడినదని చెప్పవచ్చును. ఆద్యంతములు లేనిచో సృష్టించబడలేదని నిశ్చయించవలెను. ఇప్పుడు జగత్తునకు ఆద్యంతములు కలవా అని విచారింతము. జగత్తు అనంత రూపములుగా ఇంద్రియములచే గ్రహించబడుచున్నది. ఒక్కొక్క రూపము ఒక్కొక్క నామముతో వ్యవహరించబడుచున్నది. ప్రతి రూపమునకు మొదలు తుది కనిపించుచున్నందున ఈ రూపములు నశించునవని ఇంద్రియ దృష్టితో అనుకొనుచుందుము. కానీ నిజము విచారించినచో నశించుట అనగా రూపాంతరము పొందుటయే కానీ లేకపోవుట కాదు. దృష్టాంతరము, పాలు పెరుగుగా మారినది. ఇప్పుడు రూపము చేతను, రుచి చేతను, ప్రయోజనము చేతను కూడా పాలుకు పెరుగునకు ఎట్టి సంబంధము లేదు. పాలు నశించి పెరిగే ఉన్నట్లున్నది. ఈ పెరుగు పాలు కాదు, కానీ పాలు అసలు లేకపోతే పెరుగు లేదు. కనుక పాలుగా ఉన్నప్పుడు ఉన్న సద్వస్తువే, అనగా పాలుగా తోచుటకు ఆధారమై ఉన్న వస్తువే ఇప్పుడు పెరుగుగా తోచినప్పుడు కూడా ఉన్నది. అనగా 2 కాలములందును ఉన్న సద్వస్తువు మారకనే ఆధారముగా ఉన్నది. అది పాలు కాదు, పెరుగు కాదు. దానిని విడిచి పాలు లేదు, పెరుగు లేదు. అట్లే పెరుగు తరచి వెన్న పుట్టినప్పుడు పెరుగు తరచి వెన్న పుట్టినప్పుడు ఆ వెన్న రూపము చేత కానీ, రుచి చేత కానీ, ప్రయోజనము చేత కానీ పాలు పెరుగులకు సంబంధం లేదు. కానీ మొదట పాలు లేక వెన్న రాజాలదు. కనుక వెన్నగా తోచిన చోట కూడా ఉన్న ఆధార వస్తువే ఉన్నది. అట్లే వెన్న మారి నెయ్యిగా అయినప్పుడు కూడా తెలియవలెను. పాలు కాకపూర్వము గడ్డిగాను, విత్తుగాను, భూమిగాను, జలముగాను, అగ్నిగాను, వాయువుగాను, ఆకాశముగాను పూర్వ కారణములు చెప్పవచ్చును. అట్లే నెయ్యి తర్వాత ఇంకనూ ఎన్నియో కార్యములు పుట్టవచ్చును. కనుక
ప్రతి రూపమును పూర్వరూపము నుండి వచ్చిన మార్పనియే చెప్పవలెను. పూర్వరూపము కారణము, పరరూపము కార్యము అగును. తిరిగి దాని నుండి పుట్టిన దానికది కారణమగును. మళ్ళీ చదువుతున్నాను. పూర్వరూపము కారణము, పరరూపము కార్యము అగును. తిరిగి దాని నుండి పుట్టిన దానికి అది కారణమగును. ఇట్లు సర్వరూపములను కార్యకారణ స్వరూపములుగానున్నవి. అందువలన మొదటి రూపము నిశ్చయించుదామన్నా అది అంతకు పూర్వం ఉన్న మరొక రూపము నుండియే వచ్చిన మార్పు కనుక జగత్తునకు మొదటి కారణము గాని చివరి కార్యము గాని ఉండు వీలు లేదు. కనుక జగత్తు తుది మొదలు లేనిదిగా ఉండి ఎప్పుడు గాని లేదనుటకు అవకాశము లేదు. అందువల్ల మధ్య ఎప్పుడో సృష్టించబడినదని ఊహింప వీలు లేదు. ఇందువల్ల జగత్తు ఆద్యంతములు లేకుండా ప్రవాహ సత్యత్వము వలె ఎప్పుడూ ఉన్నదిగానే చెప్పవలెను. ఇంద్రియములకు జగత్తుగా గోచరించినది రూప పరంపరే. ఈ పరంపరకు ఆద్యంతములు లేనట్లు రుజువైనది. కానీ రూపము పదార్థమును ఆశ్రయించి ఉన్నదా అని విచారించిన పదార్థము కాదు. పూర్వరూపము మార్పు పొందుచుండగా అనగా లేకపోవచుండగా పూర్వరూపముండు కాలములో ఉన్న పదార్థమే పరరూపమందును ఉన్నది. కనుక ప్రతి క్షణము మారు రూపము, మారని రూపరహిత పదార్థ సదసత్తులు కూడి ఇంద్రియములకు జగత్తుగా అనగా రూపములుగా తోచుచుండును. ఇంద్రియములకు గోచరించినది రూపము మాత్రమే గాని రూపములకు ఆధారమై ఎన్నడూ నాశము లేని అధిష్టాన వస్తువు కాదు. ఆ వస్తువు హేతుజ్ఞానమునకే గ్రాహ్యము. కనుక జగత్తుగా ఇంద్రియములకు గోచరించినది అధిష్టానముకు సపదార్థమే కాని అన్యము కాదు. రూపము అధిష్టానమందు కల్పితము. అధిష్టానము కంటే ఆరోపితమునకు వేరు పదార్థము లేదు. కనుక నిత్యమై సత్యమై దేశకాల క్రియా పరిచ్ఛేదరహితమై ప్రకాశించు బ్రహ్మమే ఇంద్రియ దృష్టిలో జగత్తుగా గోచరించను గాని జగత్తు లేనే లేదు. అనగా జగత్తు సృష్టి కాలేదు. సృష్టి కాని కార్యం ఎప్పుడునూ ఉండజాలదు. తుది మొదలు లేకుండా జగత్తు ఉన్నదని పైన వ్రాయబడిన దానికి లేకనే ఉన్నట్లు తోచుతున్నది గాని అసలు లేనే లేదని అభిప్రాయము. కనుక జగత్తున్నను లేనిదన్నను ఒకటే అర్థము. కనుక బ్రహ్మేతరము లేనే లేదు. సర్వం ఖల్విదం బ్రహ్మ అనియు బ్రహ్మసత్యం జగన్మిథ్య అనియు చెప్పు శృతివాక్యములకు ఇదియే అర్థము. ఇదండి థర్డ్ పాయింట్. సర్వం ఖల్విదం బ్రహ్మ, బ్రహ్మసత్యం జగన్మిథ్య. ఇవి 2 పాయింట్లు. ఇవి ఈ 2 శృతివాక్యములు. వీటికి అర్థాన్ని ఇలా చెప్తున్నారు. జగత్తు ఒకదాని నుంచి ఒకటి రూపాంతరం చెందుతూ వస్తుంది. ఇది దీనికి తుది అంతము కూడా ఉన్నాయి, ఆది అంతములు కూడా ఉన్నాయి అని చెప్పి అందాము అంటే ఆది అంటానికి లేదు. ఒక పదార్థం ఇంకో పదార్థంగా రూపాంతరం చెందుతోందే కానీ నాశనం అయిపోవట్లేదు. కాబట్టి దీనికి ఆది అనేది చెప్పలేము, అంతము అనేది కూడా చెప్పలేము అని చెప్తున్నారు. ఆద్యంతములు 2 లేదు అనడానికి మళ్ళీ పూర్తిగా లేదని చెప్పడానికి లేదు. రూపాంతరం చెందుతున్న ఆ వస్తువుల్లో అంతర్గతంగా ఉన్న అంతర్గతంగా ఉన్న ఒక సత్యము, సద్వస్తువు, మారని పదార్థము, రూపరహిత పదార్థము ఏది ఉంటుందో అదే బ్రహ్మము. ఆ బ్రహ్మమే రూపాలుగా కనిపిస్తూ రకరకాల రూపాలుగా కనిపిస్తూ అదే జగత్తుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి తుది మొదలు లేకుండా జగత్తు ఉండదని
చెప్పాము అనుకుంటున్నా కానీ అది లేనిది అని కూడా చెప్పవచ్చు. ఉన్నది లేనిది అని కూడా అనొచ్చు. కానీ ఉన్నది లేనిది అని అనటానికి ఉన్నది అన్నా లేనిది అన్నా కూడా ఒకటే అర్థమవుతుంది. కాబట్టి బ్రహ్మేతరం తప్ప వేరే ఏమీ లేదు. ఉన్నది లేనిది అయినా కూడా ఉన్నది బ్రహ్మమే తప్ప వేరే ఏమీ కాదు అనే విషయం చెప్తున్నారు. దానికే ఉదాహరణగా పాలు పెరుగుగా మారడం, పెరుగు వెన్నగా మారడం, వెన్న నెయ్యిగా మారడం, అలా రూపాంతరం చెందుతుంది. పాలు పెరుగుగా మారిన తర్వాత మళ్ళీ పాలుగా మారవు. పాలు ఉండవు, కానీ పాలే పెరుగు అయ్యాయి. పాలు లేకపోతే పెరుగు ఉండదు. అలాగా పెరుగు వెన్నగా మారిన తర్వాత వెన్నలో పెరుగు రాదు, కానీ ఆ పెరుగులోంచే వెన్న వచ్చింది అని వస్తుంది. అట్లా అన్నీ ఉన్నాయి కదా, అర్థమైంది కదా మనకి, ఈజీగానే ఉంది ఇందులో పాయింట్స్. మిగిలిన 4వ పాయింట్ తర్వాత చదువుకుందాం. శ్రీ గురుభ్యో నమః.